జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారోత్సవాల్లో భాగంగా బాబు జగజీవన్ రావు విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు మాట్లాడుతూ అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ చేసిన కృషిని మరవలేనిదని పేర్కొన్నారు. దీర్ఘదృష్టితో దేశ భవిష్యత్తును ఊహించి దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను సాకారం చేయడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు అఫ్సర్ పాషా, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు బండాల వెంకటరాములు, అక్కల రమాదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శులు రవికుమార్, ఎగ్బోటే కేకారెడ్డి, శ్యామరావు, పట్టణ అధ్యక్షురాలు రజక నరసింహ, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మీర్జాపురం వెంకటేశ్వర రెడ్డి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సమత, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దాస్, బీజేపీ సీనియర్ నాయకుల సంఘాల అయ్యప్పరెడ్డి, కౌన్సిలర్లు కుమ్మర శ్రీను, షాలన్న, చంద్రశేఖర్, బీజేపీ నాయకులు అనిల్, ఢిల్లీవాలా, కృష్ణ, అమర్నాథ్, అశోక్ రెడ్డి, తిమ్మన్న, మోహన్, భారతి, హరి, హరికృష్ణ, సద్దల కృష్ణ, గుండప్ప తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ మన యొక్క బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అరుణమ్మ గారి ఆధ్వర్యంలో మన యొక్క జోగులాంబ గద్వాల జిల్లా ఈ యొక్క జిల్లా కేంద్రంలో మరి అదేవిధంగా జిల్లా యువ నాయకురాలు సిద్ధమ్మ గారి యొక్క సూచన మేరకు ఈ యొక్క జిల్లా కేంద్రంలో భారతరత్న బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మరి అదేవిధంగా పట్టణ అధ్యక్షులు, మరి అదేవిధంగా కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మరి పట్టణంలో ఉన్న ముఖ్య నాయకులకు అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ముఖ్యంగా మన యొక్క భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారు మహోన్నతమైన వ్యక్తి. మరి ఈరోజు ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. మరి ఇంత పెద్ద భారతదేశానికి రాజ్యాంగ నిర్మాణించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఈరోజు ఒక రాజ్యాంగం నిర్మించిన కాబట్టే ఈరోజు ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో అన్ని చట్టాలు సవ్యంగా ప్రజాస్వామ్యంలో ఈరోజు సవ్యంగా జరగబోతున్నాయి. మరి ఇటువంటి రాజ్యాంగ నిర్మాతకర్త జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నందుకు ఈ యొక్క సందర్భంగా మనం అందరికీ గర్వకారణమని సందర్భంగా తెలియజేసుకుంటాను. ఎందుకంటే మన బీజేపీ పార్టీ ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకుంటుంది. ఎందుకంటే ఈ యొక్క భారత రాజ్యాంగానికి ఒక చట్టబద్ధత కల్పించింది బీజేపీ పార్టీ. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తికి ఒక పెద్ద ఎత్తున నివాళులు అర్పించాలని బీజేపీ పార్టీ ఒక పెద్ద కార్యక్రమం తీసుకుంటుంది. మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఏ పార్టీ కానీ